జనం కండ్లు చెవులు మూసి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నిర్వాసితులకు భరోసా ఇచ్చిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో సబిత్రా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరావు కృష్ణారావు అండ్ కార్తిక్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. బతుకులు కూలగొట్టి విగ్రహం నిలబెడతావా? రేవంత్ ధ్యాసంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం పైనే. ఆయన ప్రతి అడుగు భూ కబ్జాల వైపే. మూసి సుందరీకరణ పేరిట భూముల చెర. డిపిఆర్ లేకుండా, ఎఫ్టీఎల్ తేలకుండా పేదల ఇండ్లకు నోటీసులు ఎట్లిస్తారు? మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే అసెంబ్లీలో సర్కార్ను నిలదీస్తాం. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ అండగా ఉంటామని నేతల భరోసా. గాంధీ సరోవర్ ఆలోచన ప్రభుత్వానికి లేదు. మధు రిడ్జ్ పార్క్ బిల్డర్లపై కేసులు నమోదు చేస్తాం. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేస్తారు. మళ్ళీ నోటీసులు ఇచ్చిందే వీళ్ళు, మళ్ళీ మాకేం లేదని చెప్పేసి ఇది ఒక కథ. గాంధీ సరోవర్ ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఇంకో ఎట్లాంటి రెండు కాంట్రాస్ట్ ఇక్కడ అక్కడ రకరకాలు ఉంటుందబ్బా వీళ్ళ ఆలోచన విధానం ఏందో చూడాలి మరొకసారి. రేవంత్ ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం పైనే. కానీ ఎంత బాగా మాట్లాడారు తెలుసా ఈ పిల్లలు నిన్న, అద్భుతంగా మాట్లాడారు. మధు రిడ్జ్ అపార్ట్మెంట్ కొంచెం జర హై క్లాస్ కదా, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళంతా ఇక గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో మేము ఏం చేస్తున్నాం ఎవరు పట్టించుకోరు ప్రజలు అనుకుంటారు. కానీ ప్రజలకు ప్రతిదీ తెలుసు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, దీని అంటే దీని వెనుక ఉద్దేశాలు ఏంటి, అసలు నిజంగా ఈ మూసి ప్రక్షాళన అనేది ఎట్లా సాధ్యమవుతుంది, దీని వెనుక రియల్ ఎస్టేట్ కోణాలు ఉన్నాయా లేకపోతే దీని వెనుక ఎవరి కోణాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంటాయి. మనం దాని గురించి పెద్ద తంటాలు పడాల్సిన పనేం లేదు. 5,000 మందిని చంపి పార్కు కడతారా? మా జోలికి వస్తే ఊరుకునే లేదు. గాంధీ లెక్క కాంగ్రెస్పై పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మధు పార్క్ నివాసి రమణారెడ్డి సతీమణి అనితారెడ్డి వ్యాఖ్యలు. దంపతుల ద్వంద్వ వైఖరిపై సోషల్ మీడియాలో నెటిజన్లో ఫైర్. ఈ రమణారెడ్డి అనేట ఆయన ఎవరో తెలుసా? రైట్, నాకు కూడా స్వయంగా బాగా మంచి మిత్రుడు, గతంలో చాలాసార్లు ఉంటాయి. ఎవరంటే ఇప్పుడు అమరవీరుల స్తూపం ఉందా హైదరాబాద్ నడిగొడ్డు సెక్రటేరియట్ ఆపోజిట్, ఒక మంచి అద్భుతమైన డిజైన్ అది. అమరవీరుల రూపశిల్పి రమణారెడ్డి, స్కల్ప్చర్. ఆయన మంచి శిల్పి, చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తర్వాత ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డికి క్లాస్మేట్ అని అంటాడు. సో ఆయన కూడా ఈ మధు రిడ్జ్ పార్క్లోనే ఉంటాడు. అయితే ఏమైందంటే గతంలో మొన్న అంతకన్నా ముందు రోజు అసలు ఎట్లా చేస్తారు ఏం కథ ఎట్లా చేస్తారని చెప్పేసి ఆయన పేరు మీద ఒక అది వచ్చింది, ఏది పేపర్లో ఒక ప్రకటన వస్తే మళ్ళీ దాన్ని ఆయన ఖండించిన అనమాట. గాంధీ మానస సరోవర్ ప్రాజెక్ట్ అనేది చాలా గొప్పది, నేను అట్లా మాట్లాడలేను, నేను ఎప్పుడు అట్లా మాట్లాడను, అసలు నాకు సంబంధమే లేదని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. రమణారెడ్డి గారు అంటే ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. కానీ వాళ్ళ వైఫ్ అనితారెడ్డి అని చెప్పేసి ఆమె నిన్న మీడియా వాళ్ళు చాలామంది పోయిన తర్వాత ఆమె గట్టిగానే వాదించింది. దాంట్లో మీకు మధు రిడ్జ్ పార్కుల గురించి మనం కూడా చెప్పనా ఎవరెవరు ఉంటారు అలా అంటే మేధావులు, గతంలో కాంగ్రెస్ పార్టీకి డబ్బలు కాకపోతే మొత్తం బాకాలు, తర్వాత పెద్ద పెద్ద డోలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరంటే గంటా చక్రపాణి సంబంధించిన దాంట్లో కూడా దాంట్లోనే ఉంటారని చెప్పేసి ఒక వార్త మనకైతే వినిపిస్తుంది. తర్వాత రమణారెడ్డి గారు అక్కడే ఉంటారని చెప్పేసి, తర్వాత జర్నలిస్ట్ తులసి చంద్ కూడా అక్కడే ఉంటారు, అదే అపార్ట్మెంట్లో ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి మాట. కొంతమంది బ్యూరోక్రాట్స్, కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉంటారని చెప్పేసి మధు రిడ్జ్ పార్కులో ఉంటుందని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో వాడుతుంది. ఇంతమంది మేధావులు ఉన్నారు కాబట్టి అలా చూడు, ఎవరైతే రేవంత్ రెడ్డికి ఎక్కువ డబ్బా కొడతారో, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, బీఆర్ఎస్ అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మొత్తం లోపాయికారికంగా లోపల అంత విషం జిమ్మిర్రో, తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన విషం నింపిర్రో, వాళ్ళందరి పరిస్థితి అలా మధు రిడ్జ్ పార్క్. రైట్, వాళ్ళ కోసం కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్లాడడం చూడు, అది గ్రేట్ అసలు. అంటే చెప్తారు కదా, నమ్మిన వాళ్ళకి ఎప్పుడైనా సున్నం పెట్టడం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ముందు నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అలా చూద్దాం, మరి వాళ్ళకు కూడా మంచి జరగాలి. ఇప్పటికైనా మేధావి వర్గం అంతా కూడా బయటికి రావాలి. చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కొంతమంది ఇక ఏంది ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, అది కాదు. వాళ్ళ కింద ఏదో సామాన్య జనానికి ఇబ్బందులు అవుతున్నాయనో, లేకపోతే ఏదో రైతులు ఇబ్బంది పడుతున్నానో, లేకపోతే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నానో కాదు వాళ్ళ బాధ. వాళ్ళ కిందికి మూసి నీళ్ళు వచ్చినాయి, అందుకని ఇక తప్పట్లేదు. ఇక నుంచి ఉర్రకపోతే ఏంద్ర పరిస్థితి అక్కడికి వచ్చింది పరిస్థితి. ఏదేమైనా కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఈ మధు పార్క్ ఇష్యూ అనమాట.